హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు ఆలు టమోటా వేసి కర్రీ చేయాలనేసి, ఈరోజు సండే అయినా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ తెస్తా అన్నారు చికెన్. సో అందుకే ఇప్పుడైతే పిల్లలకి ఇంకా దోశ పిండి ఉందండి. సో అందుకే ఇంకా దోశ చేసి టమాటో గొజ్జు చేయాలనేసి టమాటో ఆలు ఫ్రై ఒక 2 వేసానండి. ఆలు అంతే. టమోటా అయితే ఒక 5 or 6 తీసుకున్నాను. జస్ట్ మామూలుగా ఆనియన్ వేసి వేయించుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మళ్ళీ ఆలు ఫ్రై చేసిన తర్వాత టమాటో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కారం పొడి, మళ్ళీ ధనియాల పొడి 2 వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత వాటర్ పోసి ఉడికించుకోవడమే. కొద్దిగా తెల్లగడ్డ వేసి దంచి వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుందండి. అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆల్రెడీ రెడీ అయిపోయింది సాంబార్. అయితే మా అబ్బాయి అయితే పాలు కాంచమనేసి అడుగుతున్నాడు. ఒక పక్క అయితే పాలు కాంచేకి ఆల్రెడీ రెడీగా పెట్టాను. ఆల్రెడీ ఉడికిందండి, సాంబార్ అయితే ఉడికింది. జస్ట్ ఇంకా 2 minutes ఉంది అనేసి సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేశాను. మళ్ళీ ఒక 2 minutes ఉన్న తర్వాత మళ్ళా చూసాను. జస్ట్ బాగా కాగింది. సో ఉడికింది తెలుస్తుంది కదండి. ఆల్రెడీ ఉడికింది. ఆలు కూడా ఉడికింది బాగా. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్ అయితే పక్కన పెట్టేసి ఇంకా కాఫీ అయితే రెడీ చేశాను. మేము ముగ్గురం అయితే తాగేసాం ఆల్రెడీ. అలాగే ఇంకా వర్క్ టైం అవుతుంది అనేసి దోశ పోసిచ్చానండి. మా ఇద్దరు పిల్లలకి దోశ పోసిచ్చి వాళ్ళు ఇంక తిన్నారు. నేను ఇంక రెడీ అయ్యేసి వెళ్దామనేసి రెడీ అయ్యేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను. వర్క్కి వెళ్ళాలి, టైం అవుతుంది వేరే. అందుకే అండి ఎక్కువ శాతం నేనైతే ఇడ్లీనే చేసేస్తాను, దోశ అయితే లేట్ అవుతుంది అని. అంతే అండి. మీకు ఏమైనా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.